మెటర్నిటీ లీవ్ ఎండ్ అవుతుంది అనగానే నా బ్రెయిన్లో రన్ అయ్యేవి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు నేను వర్క్ కంటిన్యూ చేశాక వర్క్ని, బేబీని, ఫ్యామిలీని హ్యాండిల్ చేయగలనా? అసలు వర్క్ కంటిన్యూ చేయగలనా? ఓ మై గాడ్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ నో ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఎవ్రీ న్యూ మామ్కి ఉండే కామన్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఈ కన్ఫ్యూషన్స్ అన్నీ పక్కన పెట్టేసి నా కోసం నేను కొంత టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇయర్, లైక్ ప్రెగ్నెన్సీ ఫేజ్, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫేజ్. సో అలా సరదాగా బయటికి వెళ్దామని ఇలా వాకింగ్కి వచ్చాను. ఇక్కడ మీరు చాలా వీడియో క్లిప్స్ అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎవ్రీ ఉమెన్ సొసైటీలో తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని చెప్పి, తనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలని చెప్పి పని చిన్నదో పెద్దదో చాలా కష్టపడుతున్నారు. సో వై నాట్ మీ? జస్ట్ చిల్ బ్రో అనుకుంటూ ఇంటికి బయలుదేరాను. ఇంటికి వచ్చే దారిలో దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయని ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ తెచ్చేసుకొని ఇంటికి నా పూజని ఈరోజు ఇలా చేసుకున్నాను. మీ దసరాని మీరు ఎలా స్టార్ట్ చేశారు?